నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా న్యాయవాదులు, అడ్వకేట్స్ కోర్టులలో తమ ఆర్గ్యుమెంట్ చెప్పేటప్పుడు డిసిప్లిన్ లేకుండా గట్టి వాయిస్తో అరుస్తూ మాట్లాడితే అది డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కిందకు వస్తాయా అంటే, ఇదే విషయాన్ని గౌరవ తెలంగాణ హైకోర్టు ఒక సింగిల్ జడ్జి జస్టిస్ టి వినోద్ కుమార్ గారి కోర్టులో జరిగిన సంఘటనే ఉదాహరణ. 30/3/2024 రోజున తెలంగాణ హైకోర్టు జస్టిస్ వినోద్ కుమార్ గారి కోర్టులో ఒక న్యాయవాది గట్టిగా అరుస్తూ మాట్లాడడం మొదలెట్టాడు. ఎన్నిసార్లు వారించినా కూడా వినలేదు. మీరు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు, లౌడర్ వాయిస్ వద్దు, రెస్పెక్ట్తో మాట్లాడాలి, గౌరవంగా ఉండాలి అని ఎన్నిసార్లు వారించినా కూడా సదర్ లాయర్ గారు పట్టించుకోలేదు. ఇంకా చేసేది లేక నోటీస్ ఇచ్చారు బార్ కౌన్సిల్కి. ఇతని మీద లీగల్ ప్రొసీడింగ్స్, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ చేయవలసి వస్తుంది అని. గతంలో పిజి గుప్తా వర్సెస్ రామూర్తి కేసులో కూడా ఇదే తరహాగా బార్ కౌన్సిల్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఒక అడ్వకేట్ గారు ఇట్లా అమర్యాదగా కోర్టు దృష్టిలో కోర్టు ముందు ప్రవర్తించారని. ఈ కేసును బట్టి తెలిసేదేంటి, ఏ కోర్టులోనైనా సరే అడ్వకేట్లు గారు కోర్టుని, జడ్జి గారితో ఇట్లా గౌరవంతో ప్రవర్తించాలి, గౌరవంతో మాట్లాడాలి, పెద్ద వాయిస్ రేజ్ చేయకూడదు, లిమిటెడ్ వాయిస్ ఉండాలి, చక్కగా రెస్పెక్ట్తో మాట్లాడాలి. ఒకవేళ ఇది వైలేట్ చేస్తే చాలా సీరియస్గా అవుతుంది. అది కూడా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసే అవకాశం కలుగుతుంది. ఇది రూల్ 35 ఈ విధంగా చెప్తోంది. ఈ రూల్ 35 ఏం చెప్తోంది? అడ్వకేట్ గారు రెస్పెక్ట్తో మాట్లాడాలి, కోర్టును అడ్రస్ చేసేటప్పుడు మర్యాదగా ప్రవర్తించాలి, పెద్ద వాయిస్ యూజ్ చేసుకోకూడదు, ఇట్లా డిస్టర్బ్ చేయకూడదు అని. కాబట్టి యంగ్ అడ్వకేట్స్ కూడా ఇది తెలుసుకోవాల్సింది. రెస్పెక్ట్తో మాట్లాడితే అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఈ అడ్వకేట్ గారు ఫేస్ చేస్తున్న డిసిప్లినరీ ప్రొసీడింగ్సే దీనికి ఒక చిన్న ఉదాహరణ. థ్యాంక్ యూ.